ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాము. మరి కీర్తన 1:1 మనం చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గం నిలువక, అపహాస్కులు కూర్చుండి చోటను కూర్చుండక అని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవులారా, ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, అటువంటి స్థితిలో ఉంటే మీ జీవితాలు పాడైపోతాయని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉంది. ప్రియమైన దేవులారా, దుష్టుల ఆలోచన, అలాగే పాపుల మార్గం, అలాగే అపహాస్కులు కూర్చుండే చోటు, ఈ మూడు కూడా ప్రియమైన దేవులారా మన జీవితాలను ఏం చేస్తాయంటే పాడు చేస్తాయి. మనం దేవుల్లో ఉన్నాం, దేవుని బిడ్డలుగా ఉంటున్నాం. ఇటువంటివి మనకి ప్రియమైన దేవులారా ఇటువంటి వాటి దగ్గర మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అటువంటి వాటి దగ్గర నువ్వు ఉన్నట్లయితే నీ జీవితాన్ని పాడు చేస్తాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పిల్లలట యుక్త వయసులోకి వచ్చినప్పుడు ప్రియమైన దేవులారా తల్లిదండ్రులకి ఎంతో దిగులు, భయం ఉంటుందండి. ఎందుకంటే వారి ప్రియమైన సహజంగా వారిలో ఏర్పడే ఆ యొక్క ప్రియమైన వయస్సుకు అంటే వారి యొక్క పరిస్థితులు మనం ఆలోచన చేస్తూ ఉంటే వారి జీవితాలు పాడైపోతాయేమో, వారి బ్రతుకులు పాడైపోతాయేమో అని చాలామంది ఏం చేస్తారంటే వారి కోసం దిగులు చెందుతూ ఉంటారు. కానీ నువ్వు దేవుని దగ్గర దేవుని బిడ్డలుగా ఉంటున్నప్పుడు వారి యొక్క పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలంటే దేవుని సంధిలో మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవులారా, ఎందుకంటే యవ్వనస్తులు తప్పగా తొట్టిల్లుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లేఖనం ఎంత ఖచ్చితంగా చెప్తుందంటే, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది యవ్వనస్తులు మనం చూస్తున్నాం. వాళ్ళ జీవితాలు అనేక రీతిలుగా పాడైపోయి ప్రియమైన దేవుని బిడ్డలారా వారి జీవితాలు మరి అక్కడతో ముగించినట్లు కూడా మనం చూస్తాం. ప్రియమైన దేవులారా, ఎందుకనంటే మరి అందులో చాలా కొద్దిమంది మాత్రమే ప్రభు యందు భయము కలిగి తమ యవ్వన కాలాన్ని కాపాడుకొని ఆయనకు పరిశుద్ధమైన అర్పణగా అర్పించుకున్నట్లు మనం చూస్తాం. కానీ చాలామంది జీవితాలు ఏమైపోతున్నాయి అంటే యవ్వన కాలంలో వారు తొట్టిల్లిపోతున్నారు, యవ్వన కాలంలో వారి జీవితాలు పాడైపోతున్నాయి. యవ్వనస్తులు ప్రియమైన దేవులారా తప్పక తొట్టిల్లుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, అటువంటి పరిస్థితులు మనం ఎలా ఉండాలంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలువుక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక అని చెప్తున్నాడు. ప్రియమైన దేవులారా, అటువంటి స్థానాల్లో మీరు ఉన్నట్లయితే మీ జీవితాలు తప్పనిసరిగా పాడవుతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకు అంటే యవ్వనస్తులు చెడిపోతారు. ప్రియమైన ఎంతో జాగ్రత్తగా మనం పెంచిన వాక్యంలో పెంచిన భక్తి ప్రియమైన మీటింగులు క్రమం తప్పకుండా వెళుతున్నా కూడా వారి యొక్క జీవితాలు ఏమైపోతున్నాయంటే ప్రియమైన దేవులారా పాడవుతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలోని చిన్న కుమారుడు గురించి మరి ఎంతగా ప్రియమైన అక్కడ వాక్యం చెప్పబడుతుందంటే, మరి చిన్న కుమారుడు చెడిపోయాడు. ఎందుకు చెడిపోయాడు? తండ్రి సరిగ్గా పెంచలేదా? తండ్రి సరి అయిన పరిస్థితుల్లో పెంచలేదా? కుటుంబం మంచిదే, తండ్రి మంచివాడే, పనివాళ్ళు మంచివాళ్ళే, అయితే ఎందుకు చెడిపోయినట్లు? ఎందుకు చెడిపోవలసిన అవసరమైంది? ప్రియమైన చెడ్డ స్నేహాలు. చాలామంది చెడు స్నేహాల వల్ల వారి జీవితాలు ఏమైపోతున్నాయంటే పాడైపోతూ ఉన్నాయి. 1 కొరింథీ 15:33 చూసినట్లయితే, దుష్ట సాంగత్యం మంచి నడవని ఏం చేస్తుందట? చెడుపుతుంది. దుష్ట సాంగత్యం నువ్వు మంచిగా నడిచినా, నిన్ను మంచిగా పెంచినా, ప్రార్థన జీవితం నీకు ఇచ్చినా, భక్తిలో నిన్ను పెంచినా, నీ యొక్క దుష్ట సాంగత్యం వల్ల నీ యొక్క నడవడికి ఏమైపోతుందంటే పాడైపోతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ యొక్క స్నేహితులు సరిగ్గా ఉండాలి. నువ్వు నడిపించే నీ స్నేహితులు సరి అయిన స్థితిలో లేనప్పుడు నీ జీవితం ఏమైపోతుందంటే పాడైపోతుందని దేవుని యొక్క వాక్యమే చెప్పబడుతుంది. ప్రియమైన దేవులారా, స్నేహం మంచిదే కానీ అతి మంచిది కాదు. చాలామంది ఏం చేస్తారంటే చాలా ఎక్కువగా స్నేహం మంచిదే, ఎంతవరకు అంటే అది కొంతవరకే. కానీ చాలామంది ఏం చేస్తారంటే చాలా ఎక్కువగా వారితో స్నేహం చేస్తారు. ప్రియమైన దేవులారా, అందున దుష్టత్వం కలవారితో స్నేహము దుష్టుల ఆలోచన చొప్పున నడవడమే. దుష్టులతో ప్రియమైన నీ యొక్క దుష్టత్వం కలవారితో నువ్వు స్నేహం చేస్తే అది దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవడమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అహీతోపేలు దావీదు యొక్క మంత్రి. ప్రియమైన దేవులారా, అహీతోపేలు యొక్క మాటట దేవుని మాటగా తీసుకునేవారట. దావీదు కానీ తన కుటుంబం కానీ. ప్రియమైన దేవులారా, ఈ అహీతోపేలు యొక్క ఆలోచన ఎవరికి నచ్చిందంటే అబషాలోముకి, దావీదు కుమారుడైన అబషాలోముకి నచ్చిందట. ప్రియమైన దేవులారా, అబషాలోము తన తండ్రిని తన్నుతున్నప్పుడు తండ్రి పారిపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవులారా, తన కుటుంబాన్ని తీసుకొని పారిపోతూ ఉంటే అబషాలోం పక్షం చేరాడట ఈ అహీతోపేలు. దావీదుకు మంత్రి అయి ఉండి, దావీదు మంత్రి యొక్క ఆలోచన దేవుని ఆలోచనగా తీసుకుని ఆలోచన చొప్పున నడిపిస్తున్న దావీదట అతను పారిపోతుంటే
తన కొడుకైన అబషాలోం పక్షంగా ఈ మంత్రి చేరి ఏం చేస్తున్నాడో తెలుసా? ఎంత చెడ్డ ఆలోచన చెప్తున్నాడంటే మరి ఈ యొక్క అబషాలోముకి ప్రియమిత్రులారా ఏమని చెప్తున్నాడంటే, తండ్రి యొక్క ఉపపత్నులు ఉన్నారు 10 మంది, వారు నీకు పినతల్లులు అవుతారు, వారిని పాడు చేయి. అప్పుడు ఇజ్రాయేల్ జనాంగం అంతా కూడా నిన్ను అసహ్యించుకొని నిన్ను రాజుగా చేస్తుంది, నిన్ను దావీదును అసహ్యించుకొని నిన్ను రాజుగా చేస్తుందని మరి అక్కడ చెడ్డ ఆలోచన ఈ అహీతోపెలు చెప్తా ఉన్నాడు అబషాలోముకి. ప్రియమిది మరి ఏమవుతారు? పినతల్లులు అవుతారు. ఎంత భయంకరమైన ఆలోచన చెప్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమిది పినతల్లులతో పాపం మరి కొడుకుగా అతను చేస్తాడా? ఆలోచన ఎంత అసహ్యకరంగా ఉంది, ఎంత చెడ్డగా ఉంది ప్రియమిత్రులారా. అయినప్పటికీ కూడా అతను చెప్పిన ఆలోచనట తనకి చాలా బాగుందట. ఆలోచన నెరవేర్చడానికైనా ఇష్టపడ్డాడు. చాలామంది కూడా దుష్టుల ఆలోచన చెప్పు నడుస్తారు. అది ఎంతగా ఉంటుందంటే చాలా ఆశీర్వాదకరంగా ఉన్నది అనుకుంటారు, చాలా దీవెనకరంగా, నాకు చాలా మంచిదిగా ఉంది అంటే అబషాలోం రాజైపోదాం అనుకున్నాడు. దావీదు ప్రియమిత్రులారా, దేవుని బిడ్డ అయిన దావీదుని తరుముతూ, తన తండ్రి సొంత తండ్రిని తరుముతూ ప్రియమిత్రులారా ఆయన పారిపోతూ ఉంటే ఈయన ఏం చేస్తున్నాడంటే ఈ చెడ్డ ఆలోచనతో ప్రియమిత్రులారా తన పినతల్లులను పాడు చేయడానికి ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఈరోజు యవ్వనస్తులు కూడా ప్రియమిత్రులు తన యొక్క మరి స్నేహితుల యొక్క ఆలోచన, దుష్టుల యొక్క ఆలోచన, అలాగే పాపుల యొక్క మార్గము, అలాగే యవ్వనస్తుల యొక్క కూర్చుండి చోటు అది మంచిది కాకపోయినా అక్కడ కూర్చొని వారి జీవితాలను ఏం చేసుకుంటున్నారంటే వారు పాడు చేసుకుంటున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా ఈ యొక్క ఆలోచన వల్ల అక్కడున్న మరి ప్రియమిత్రులారా అతను నెరవేర్చాడు. ప్రియమిత్రులారా అక్కడ దావీదట దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ప్రియమిత్రులారా ఈ అహీతోపెలు యొక్క ఆలోచన దేవుడు ఏం చేశాడంటే కొట్టివేశాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకనంటే దావీదుని చంపడానికి కూడా మరి అబషాలోం అడుగుతున్నాడు, నాకు కొంతమంది సైన్యాన్ని ఇవ్వు, దావీదుని నేను చంపుతాను అంటున్నాడు. కానీ దావీదు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి, దేవా వారి యొక్క ఆలోచన నువ్వు చెడగొట్టు. ఇతని యొక్క ఆలోచన నెరవేర్చబడలేదని అతనట ఉరి పెట్టుకొని చనిపోయాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా వీరి యొక్క ఆలోచన నెరవేర్చబడకుండా, ఇలాంటి వారి ఆలోచనలతో నీ పిల్లలు పాడైపోకుండా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే రీతిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా ఒక వ్యక్తిని ఎంత దూరం తీసుకువెళ్తుందంటే అది ఏమవుతుందంటే చిన్న కుమారుని యొక్క నడవడికట చెడిపోయింది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ చిన్న కుమారుడు యొక్క నడవడిక చెడిపోయింది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందువలన అతనికి చెడ్డ అలవాట్లు ఏర్పడ్డాయి. ప్రియమిత్రులారా చెడ్డ అలవాట్లు, ఏ చెడ్డ అలవాటు చెడ్డదిగా ఆరంభం కాదండి. ప్రియమిత్రులారా ఎలాగ ఆరంభం అవుతుందంటే వారు ప్రియమిత్రులారా ఎవరితో ఉంటారంటే చెడు స్నేహాలు కలిగి చెడ్డవారితో స్నేహం చేయటం వల్ల వారి నుంచి వచ్చిన ప్రతి ఆలోచన కూడా యువతల వ్యక్తిని ఏం చేస్తుందంటే ఆయన మంచిగా ఉన్నా, వారి నడవడికి బాగున్నా, తల్లిదండ్రులు చక్కగా పెంచినా, సరైన స్థితిలో వారిని పెంచినా, వారి చెడ్డ స్నేహాల వల్ల వారి జీవితాలు ఏమైపోతున్నాయంటే పాడైపోతున్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ చిన్న కుమారుని యొక్క ఆలోచన, ఈ చిన్న కుమారుని యొక్క పరిస్థితి ఎందుకు పాడైపోయిందంటే లోకంలో ఏమవుతుందంటే ఫ్యాషన్, ఇతరులు చూసి, ఫ్రెండ్స్ని చూసి మనం ఏం నేర్చుకుంటామంటే పిల్లలు ఏం నేర్చుకుంటారంటే ఫ్యాషన్ నేర్చుకుంటారు. చాలామంది అది కుతూహలంగా దాన్ని ఆచరించాలి, దాన్ని అలా నేను నెరవేర్చాలి. ప్రియమిత్రులారా ఇతరులు వర్ణించిన తీరు మొదట సంతోషం అనే పేరు మీద ఆరంభం అవుతుంది. చాలా సంతోషంగా ఉంటుంది అలా చేయడానికి. వారి యొక్క ఫ్యాషన్ కానీ వారి యొక్క పరిస్థితి కానీ నేను కూడా అలా ఉండాలి, నేను కూడా అలా జీవించాలి. ప్రియమిత్రులారా వాడు ఏం చేస్తాడంటే చక్కగా తయారవుతాడు, మంచి సెల్ల పట్టుకుంటాడు, మరి చిరిగిపోయిన ఫ్యాంట్లు వేసుకుంటాడు, మంచి బండి ఇస్తారు వాడికి, మంచి ప్రియమిత్రులారా గొలుసు ఇవన్నీ కూడా వేసుకుని వాడు ఏం చేస్తాడంటే వాడు తాగడానికి కానీ సిగరెట్లు కాల్చడానికి కానీ వాడు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటాడు. అటువంటి మరి పిల్లలతో సహవాసం చేసిన మన పిల్లలు కూడా అలా పాడవుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతలు 14వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, సంతోషమట తుదకి ఏమవుతుందట వ్యసనం అవుతుంది. నిజమైన సంతోషం ఏది కూడా వ్యసనం కాదు కానీ జీవితంలో భాగం మాత్రమే. కానీ ప్రియమిత్రులారా వీటిలో ఆనందించేవారు, వీటిలో సంతోషించేవారు తుదకి వారి జీవితాలకు ఏమవుతుందంటే అది వ్యసనంగా మారుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా వ్యసనం అనగానే మానవుని మనసట ఊడిగం చేయడమే, దానికి అతడు బానిసగా మారుతాడు. వ్యసనం ఎప్పుడు కూడా సాతాన్ని నిన్ను ఏం చేస్తుందంటే బానిసగా మారుస్తుంది. వాడికి నువ్వు లోపడిపోతావు, నువ్వేం చేయమన్నా వాడు ఏం చేయమన్నా నువ్వు చేయటానికి ఇష్టపడతావు ప్రియమిత్రులారా, ఎందుకంటే వాడికి నువ్వు బానిసగా మారుతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది లేనిదే ఉండలేనంత బలహీనుడుగా వాడు మారిపోతాడు, అతని వ్యక్తిత్వం పతనం అవుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలామంది తాగుడు లేనిదే మేము బతకలేము,
సిగరెట్ లేనిది మేము బ్రతకలేము, మా జీవితాలు ప్రియమైన మత్తు పదార్థాలు లేనిది మేము బ్రతకలేమని దానికి బానిసలైపోతారు చాలామంది. ప్రియమైన అటువంటి బానిసత్వంలోకి సాతాన్ని ఏం చేస్తుందంటే నడిపిస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సామెతలు 23-28 వచనం చూసినట్లయితే ప్రియమైన మొదటిగా అంటాడు కదా, వేశ్యా వ్యసనం అది బహుమందిని విశ్వాసఘాతులుగా చేసిందట. ప్రియమైన వేశ్యా వ్యసనము అది బహుమందిని దేనిగా చేసిందంటే విశ్వాసఘాతులుగా చేసింది. నీ యవ్వన జీవితాన్ని ఎలా పాడు చేసుకుంటున్నావు? వేశ్యా సాంగత్యం, ప్రియమైన వేశ్యా వ్యసనం ప్రియమైన అది బహుమందినట విశ్వాసఘాతులుగా చేస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతలు 5వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. ఎవరు తృప్తి పొందుతున్నారు? నీ కుటుంబమా? నీ పిల్లల? నీ భార్య? ఎవరు తృప్తి పొందుతున్నారు? నీ ఆస్తి వలన ఇతరులు తృప్తి పొందుతున్నారు. తృప్తి పొందిన వారు ఈరోజు అతను చూస్తున్నారా? ఎవరు చూస్తారండి? ఎవరు పట్టించుకుంటారు? ప్రియమైన ఎవరో పెడితే తినాలి, భార్య పెడితే తినాలి, లేకపోతే లేదు, ఒక మూల కూర్చోవాలంతే. జీవితం ఎంత భయంకరంగా తయారవుతుందో ఆలోచన చేయరండి చాలామంది. ప్రియమైన ఇక్కడ అంటాడు సామెతలు 5వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, అతి మూర్ఖుడై వాడి త్రోవ తప్పిపోతాడు. అతి మూర్ఖుడు ఎంత వాక్యం హెచ్చరించినప్పటికీ, ఎంత వాక్యం వస్తున్నప్పటికీ కూడా ఆలోచన చేయడు, మార్పు ఉండదు, జీవితాల్లో మార్పు ఉండదు. వారి జీవితాలు ఏమైపోతాయంటే వారు పాడు చేసుకుంటారు. ఆఖరికి ఏమవుతారంటే వారి జీవితాల వల్ల వారికి నష్టాన్ని. ప్రియమైన సంసోనుకి ఎంత దేవుడు ఇచ్చాడండి. ఒక సంసోన్ని పుట్టక ముందే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ప్రతిష్ఠ చేసుకున్నాడు, ప్రియమైన న్యాయాధిపతిగా చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు. కానీ ఆఖరికి ఎక్కడికి చేరాడంటే వేశ్య దగ్గరికి చేరాడట. అతను ఆవిడ తొడ మీద పడుకున్నాడట. అది ఏం చేసిందంటే ప్రియమైన ఫిలిస్తీన్లకు అప్పచెప్పింది. వారి కళ్ళు తీసేశారు. ఆఖరికి ఏం చేశాడు? చనిపోయాడు. ప్రియమైన అతి మూర్ఖుడు ఏమవుతాడంటే త్రోవ తప్పిపోతాడని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. త్రాగుబోతులు, తిండిబోతులు సామెతలు 24-21 వచనాన్ని చూసినట్లయితే వారు దరిద్రులు అవుతారట. ఏమవుతారు? త్రాగుబోతులు, తిండిబోతులు ఆఖరికి ఏమవుతారు? దరిద్రులు అవుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతలు 4వ అధ్యాయము 29వ వచనాన్ని చూసినట్లయితే వారికి ఏం కలుగుతుందంటే లాస్ట్లో శ్రమ, దుఃఖము, చింత వారి జీవితాల్లో ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, ఇక 3వ మాటగా దుర్వ్యాపారము. దుర్వ్యాపారము అంటే లూకాసు వార్త 15-13 వచనంలో చూసినట్లయితే అతి త్వరగా ధన సంపాదన మార్గాలు ఇవన్నీ కూడా అలవాటు అయ్యాక కావలసినది ధనము. ఇప్పుడు ధన సంపాదన ఎలా అని దానికి ఏం చేయాలని ఆలోచన చేస్తారు. ఎందుకంటే వ్యసనాలకు లోనైపోతారు. వ్యసనాల్లో వారి జీవితం అంతా తన డబ్బు అంతా కూడా పాడు చేసుకొని ఈరోజు దాని కొరకు డబ్బు సంపాదించాలి. ఎలా డబ్బు సంపాదించాలి? ప్రియమైన దాని కొరకు చెడ్డ స్నేహాలు. సామెతలు 1వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. ప్రేరేపణ దేనికోసం? పాపులు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. ఎందుకంటే పాపుల మార్గంలో నువ్వు నిలబడ్డావు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడుస్తున్నావు కదా, ప్రియమైన అపహాస్కులు కూర్చుండే చోట నువ్వు కూర్చుంటున్నావు కదా. ఆ పాపులట నిన్ను ప్రేరేపణ చేస్తున్నారు. దేనికోసం అని అంటే పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మనకు ఇండ్లను దోపుడు సొమ్ముతో మనం నింపుకుందాం. మన ఇండ్లను మనం దోపుడు సొమ్ముతో నింపుకుందాం. ప్రియమైన పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. ఎలా దొరుకుతాయండి? ప్రియమైన చాలామంది మరి అడ్డంగా సంపాదించడానికి, దేవుని భయం లేకుండా పాపుల మార్గాన్ని నిలిచి దుష్టుల యొక్క ఆలోచన చొప్పున అడ్డంగా సంపాదించడానికి, అది అన్యాయమని కానీ అది తప్పని కానీ వారి జీవితాల్లో ఉండదు. ఎందుకంటే చెడు స్నేహాల వల్ల నీ జీవితం చెడిపోయింది, పాడైపోయింది. దానివల్ల అక్రమ సంపాదన. ప్రియమైన దాన్ని ఏం చేస్తారు? మన ఇల్లుని దోపుడు సొమ్ముతో నింపుకుందామని దోపుడు సొమ్ముతో నింపుకుంటారు చాలామంది. అలాగే ధన సంపాదన కోసం వారి ప్రేరేపణ ఏం చేయాలి అని అంటే ప్రాణము తీయుట, నిర్దోషిని పట్టుకొనుట, దోచుకోవటం. ఎందుకు దొంగతనాలంటే, ఎందుకు నరహత్యలంటే, యవ్వనస్తులు ఎందుకింత పెద్ద పెడమార్గం పట్టారు అని అంటే సమాజంలో విద్రోహాన్ని సృష్టించేందుకు ఎందుచేత సమ్మకట్టారు వీళ్ళు. వారి జీవితాలు పాడు చేసుకున్నారు, వారి బ్రతుకులు పాడు చేసుకుని ఈరోజు ధన సంపాదన కోసం హత్యలు చేస్తారు. ప్రియమైన అనేకమైన కార్యాలు చేసి మరి వారి ఆ డబ్బు కోసం వారి జీవితాలని వారు పాడు చేసుకుంటున్నారు. నాకు తెలిసిన ఒక మరి కుటుంబం ఉంది, వారి నర్సీపట్నం దగ్గరే. అంటే నేను పేపర్లో చదివాను. ప్రియమైన వారు మరి పిల్లలు లేకపోతే వారు మంచి సంపాదన అండి. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా బాగా సంపాదించారు. పిల్లలు లేరు వాళ్ళకి. ఒక అమ్మాయిని పెంచుకున్నారు. ప్రియమైన పెంచుకుని చక్కని వివాహం చేశారు. ఫారెన్ సంబంధం, చాలా కట్నం ఇచ్చి అమ్మాయికి సంబంధం చేస్తే అమ్మాయి ఫారెన్లో ఉండేది.
ఏమైందో తెలీదు. ఒకరోజు అర్జెంటుగా ఇంటికి వచ్చి తల్లిదండ్రులు చంపేసి ఏం చేసిందంటే మరి ఇంటిలోనే గొయ్యి తీసి కప్పెట్టేసి రాత్రికి రాత్రి చేసి తెల్లవారి మళ్ళీ ఫ్లైట్కి అమెరికా వెళ్ళిపోయింది అమ్మాయి. ప్రియమైన ఎందుకు అలా చేసిందని మరి పోలీసులు అందరూ కూడా మరి ఇంటి దగ్గరకు వచ్చి అవన్నీ చూస్తే అవన్నీ అంటే ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి వచ్చి వెళ్ళినట్టుగా తెలిసింది. ప్రియమైన ఎందుకనంటే చెడు వ్యసనాలకు అలవాటు అయిపోయి, మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయారు, త్రాగుడుకు అలవాటు అయిపోయారు. అక్కడ ఫ్రెండ్స్తో కూడి పేకాట, తాగుడు, మరి ప్రియమైన ఈ యొక్క డ్రగ్స్కి అలవాటు అయిపోయి కుటుంబం అప్పుల పాలైపోయారు. ఎంత మంచి ఉద్యోగాలు, ఎంత ఆస్తి తల్లిదండ్రులు ఇచ్చారు, దాన్ని అంతా కూడా అప్పుల పాలు చేసుకుని ఆఖరికి ఎక్కడికి వచ్చారంటే తల్లిదండ్రులు ఒక ఆలోచన చేసుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా తల్లిదండ్రులు చంపితే ఆస్తి వస్తుంది. ప్రియమైన మామూలుగా అయితే ఆస్తి ఇవ్వరు, వాళ్ళు చనిపోయే వరకు కూడా ఆస్తి రాదు, వాళ్ళు చంపేస్తే ఆస్తి వస్తుందని చెప్పి వారిని హత్య చేసి, చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. ఈరోజు ఇద్దరు కూడా జైల్లో భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ప్రియమైన మన చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు మార్గాలు మన జీవితాలను ఏం చేస్తున్నాయంటే అవి దేవుని యొక్క ఆశీర్వాదకరమైన ప్లేస్లో ఉంచట్లేదండి. జీవితాలు పాడు చేసేస్తున్నాయి, బ్రతుకులు పాడు చేస్తున్నాయి, యవ్వన బిడ్డల జీవితాలు పాడైపోతున్నాయి, కుటుంబ జీవితాలు పాడైపోతున్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఈ చిన్న కుమారుడు యొక్క పరిస్థితి ఏంటంటే, అయినా తండ్రి ఆస్తి ఉంది కదా, అది నీదే పంచుకో అన్నారేమో. ప్రియమైన చాలామంది అంటారు, తండ్రి ఆస్తి ఉంది కదా, ఈ వ్యసనాలకు మనకు డబ్బు కావాలి కదా, ఫ్రెండ్స్ చెప్తారు తండ్రి ఆస్తుంది తీసుకురా. ప్రియమైన తండ్రిపై తిరుగుబాటు చేయి. ఇక తన ఇష్టం ధనంతో తీర్చుకోవచ్చని అనుకున్నాడు. ప్రియమైన ఇక్కడ చెడ్డ నిర్ణయం తీసుకుంటూ ఉన్నాడు. నాకు వచ్చు భాగం ఇమ్మని అడిగాడు. తను కోరిన సమస్తాన్ని కూడా తండ్రి ఏం చేశాడంటే తండ్రి అజమాయిషీలోంచి ప్రియమైన తన అదుపులోకి తన ఆస్తిని ఏం చేశాడు, ఆ ఆస్తిని తెచ్చుకోవాలని అయినా ప్రయత్నం చేశాడు. ప్రియమైన చిన్న కుమారుడు ఆస్తిని తీసుకున్నాడు. నేడు దేవుని అజమాయిషీలోను అదుపులోను ఉన్న ఈ సమస్తాన్ని కూడా తన అదుపులోనికి తెచ్చుకోవాలని మానవ యొక్క ప్రయత్నమే ఈ యొక్క ప్రియమైన ఏమవుతుందంటే నీకు ఇచ్చిన ఈ భూమి కూడా పాడైపోతూ ఉంది. దేని నిమిత్తం? ఉగ్రవాదం, వివాదం, యుద్ధ కారణాలు ఎందుకు వస్తున్నాయి? మనుషుల యొక్క దుష్ట ఆలోచన చెప్పున, మనిషి యొక్క దుష్ట ఆలోచన చెప్పున ఇచ్చిన ఈ భూమిని కూడా మనం ఏం చేసుకుంటున్నామంటే పాడు చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుడిచ్చిన ఆస్తిని పాడు చేసుకుంటున్నాం, దేవుడిచ్చిన ఈ సమస్తాన్ని కూడా మనం ప్రియమైన దేవుని బిడ్డలారా మనం పాడు చేసుకుంటున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన నేను యాత్రికుడను వాడుకున్న తర్వాత వారికి క్షేమంగా ఉంచాలనే కొద్దిపాటి ఆలోచన కూడా మన జీవితాల్లో లేకుండా పోతుంది. యుద్ధాలు, బాంబులు, ప్రియమైన భూమిని అంతా కూడా పాడు చేసే మరి గ్లోబల్ వార్నింగ్ వస్తూ ఉంది. ప్రియమైన భయంకరమైన పరిస్థితి. ఇప్పుడట సూర్యునిలో భయంకరమైన నల్లమచ్చలు ఏర్పడ్డాయట, దానివల్ల భయంకరమైన విస్ఫోటం జరుగుతుందట. మరి ఏ దేశాలు పాడైపోతాయో తెలియదట. ప్రియమైన ఎంత భయంకరంగా ఉందంటే వాతావరణ పరిస్థితి ఏమాత్రం కూడా బాగోలేదు. దేవుడైతే నీకు ఆశీర్వాదకరంగా ఇస్తే నువ్వేం చేస్తున్నామంటే దాన్ని పాడు చేసుకుంటున్నావు. తల్లిదండ్రులకి సంపాదించిన ఆస్తిని నువ్వేం చేసుకుంటున్నావంటే నువ్వు పాడు చేసుకుంటున్నావు. ప్రియమైన చెడు స్నేహాలతో, చెడు వ్యసనాలతో, చెడు మార్గాలతో, చెడు కార్యాలతో నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకు? స్వార్థం, అత్యాశ, అసహ్య, మరి వ్యసనం ఎంత దుర్భరమైనదంటే ఆస్తి అంతా కూడా అతని అదుపులోనికి వచ్చేసింది. ఇక కోరికలను తీర్చుకోవాలి, ఈ ఆస్తితో నా కోరికలు నేను తీర్చుకోవాలని చెప్పి అనుకున్నంత పని చేశాడు. చివరికి మిగిలింది ఏంటంటే నిరాధరణ, ఆకలి, దిక్కులేని స్థితి. దేవుని విడిచిన ప్రతి వాని అంతిమ స్థితి అలాగే ఉంటుంది. ఆఖరికి పందులు తినే పొట్టు దగ్గరకు వచ్చాడు. ప్రియమైన దేవుళ్ళరా, ఈరోజు నువ్వు దేని దగ్గరకు వస్తున్నావు? దేవుడు నీకు అంతా ఇచ్చాడు, తన సమస్తాన్ని కూడా నీ కొరకు దారిపోసాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ, నీ యొక్క పరిస్థితిని పాడు చేసుకుంటూ, నీకు ఇచ్చిందంతా కూడా నువ్వు పాడు చేస్తూ ఆఖరికి ఎక్కడికి వస్తున్నావంటే పందులు తినే పొట్టు దగ్గరికి వస్తున్నావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుళ్ళరా, యోహాను సువార్త 15:5 అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. దేవునికి దూరం అయిపోతున్నారు చాలామంది. కానీ దేవుడు అంటున్నాడు, నాకు మీరు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు. ఈరోజు దేవునికి వేరుగా ఉంటున్నామా?
దేవునికి దగ్గరగా ఉంటున్నామా? దేవునితో కలిసి ఉంటున్నామా? అలా ఉన్నట్లయితే ప్రియమిత్రులారా అంటాడు, నేటి నీ నీచ స్థితి తన గతం కూడా, ఈ రెండింటి వ్యత్యాసం కూడా ప్రియమిత్రుల మన చేత కంట తడి పెట్టిస్తుంది. కానీ ప్రియమిత్రులారా దుఃఖం ఎందుకు? మన జీవితాన్ని మనమే కదా పాడు చేసుకున్నాం. ప్రియమిత్రులారా తాను చేసింది అర్థమైంది. ఆఖరికి తండ్రి గుండెకు ఎంత గాయం చేశాడో, ఆయన ఆశల్ని ఎంతగా వమ్ము చేశాడో, పరువుని ఎంతగా పాడు చేశాడో, ఆయన ఆ స్థితిని ప్రియమిత్రులారా ఆస్తిని ఎలా దుర్వినియోగపరిచాడో, ఎంత నికృష్టమైన స్థితిలో నేడు ఉన్నాడో అతని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పిచ్చివాళ్ళగా ఉన్నాడు. ఒకరోజు మంచి బట్ట, ఒకరోజు మంచి పరిస్థితి. ప్రియమిత్రులారా అతను ఏది కావాలంటే తండ్రి అది ఇచ్చాడు, ఏది కావాలంటే తండ్రి అది చేశాడు. ప్రియమిత్రులారా ఒక మంచి చదువును చెప్పించాడు, ఒక మంచి స్థితిలో ఉంచాడు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? ఆ చిన్న కుమారుడు యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసా? పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. తలకి నూనె లేదు, బట్టలు చిరిగిపోయి మాసిపోయి స్నానం లేక, ప్రియమిత్రులారా ఒక సంచి వేలాడేసుకొని తినటానికి తిండి లేని పరిస్థితిలో, ఇతను ఎంతమంది అయితే ఫ్రెండ్స్ వచ్చారో వారందరూ కూడా ఇతని దగ్గర ఏమీ లేదని వదిలి వెళ్ళిపోయారు. ఆదరణ లేదు, ఆకలి తీర్చేవారు ఎవరు లేరు. ప్రియమిత్రులారా దేవుని బిడ్డలారా ఎలా చేయాలి, ఏంటి పరిస్థితి, అసలు ఏమాత్రము కూడా ఆలోచన లేని పరిస్థితి. కానీ ఆఖరికి పందులను మేపి ఆ పొట్టు తినాలని ఆశపడ్డాడు. కానీ అది తినటానికి కూడా ఆ పందుల యజమాని ఒప్పుకోలేదట. ప్రియమిత్రులారా అప్పుడట పరలోకానికి విరోధంగా ఎంత నీచంగా ప్రవర్తించాడో అతనికి గుర్తొచ్చింది. తండ్రి ఇల్లు తన అయోగ్యత లోకం నుండి తండ్రి వైపట మళ్ళించేయట ఆలోచనలు. నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోవాలి, నా తండ్రి దగ్గర అనేక మంది కూలివాండ్రు ఉన్నారు, ఒక్కసారి నేను అందులో చేరితే నాకు పట్టెడు అన్నం దొరుకుతుందని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. తండ్రికి కుమారుడిగా ఉండవలసిన వాడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు తెలుసా? తండ్రి దగ్గర పనివాడిగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తండ్రి గుర్తొచ్చాడు. ప్రియమిత్రులారా తండ్రి ఏం చేయగలడు? ప్రియమిత్రులారా రూపం మారిపోయింది, స్థానం మారిపోయింది, స్థితి కోల్పోయిన కుమారుని చెల్లాచెదురైన జీవితాన్ని, మరకలు డాగులైన హృదయాన్ని, బాధాకరంగా నొప్పించే మనసాక్షిని, పాడైపోయిన నీ సాక్ష్యాన్ని ఏం చేయగలడు తండ్రి? ప్రియమిత్రులారా ఎలా మార్చగలడు? ఏ రూపం ఇవ్వగలడు? ప్రియమిత్రులారా కళంకముతోనూ మష్టుతోనూ నిండిన మన జీవితాలను తన రక్తంతో పరిశుద్ధపరచగలడు. ఆయన మనల్ని నూతన సృష్టిగా మార్చి నూతన ఆనందాన్ని, నూతన హృదయాన్ని, కుమారత్వాన్ని, పరిశుద్ధాత్మను అనుగ్రహించి దేవదూతలతో పరిచర్య పొందే ఆ స్థానాన్ని మళ్ళీ ఇస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమిత్రులారా ఆ తండ్రి దగ్గరికి వద్దామా? నీ కొరకు 2 చేతులు చాపుతూ ఉన్నాడు. ఆయన రక్తం కారుస్తూ ఉన్నాడు నీ పాపాన్ని కడగటానికే. మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తావా? తండ్రి నిన్ను క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దూరం నుంచి చూస్తున్నాడు తండ్రి, నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని, నా కుమారుడు నా దగ్గరికి ఎప్పుడు వస్తాడా అని. ప్రియమిత్రులారా ఈరోజు ఆ తండ్రి దగ్గరికి మనం వెళదామా? నీ నీచ స్థితి బాగోకపోయినా, నీ ప్రియమిత్రులారా నువ్వు పాపంలో ఉన్నా, నువ్వు భయంకరమైన పరిస్థితుల్లోనే ఉన్నా, నీ తండ్రి నిన్ను క్షమించి ప్రియమిత్రులారా మళ్ళీ నీ స్థానానికి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ తండ్రి దగ్గరికి మనం వెళదాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.